హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం నామినేషన్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఈ మొదటి వారం నామినేషన్స్ అనేవి ఫుల్ ఆన్ ఫైర్గా అయితే జరిగాయి. అలాగే మనం ఇంకో టాపిక్ మనం డిస్కషన్ చేసుకుంటే ఈ మొదటి వారం నామినేషన్స్లో ఒక ఎమోషనల్ నామినేషన్ కూడా ఉంది. ఒక కంటెస్టెంట్ తను నామినేట్ అయినప్పుడు తన యొక్క ఎమోషనల్ స్టోరీ అనేది చెప్పడం జరుగుతుంది. సో దీంతో ఒక ఎమోషనల్ ఎపిసోడ్ కూడా మనకి లోడ్ అవుతుందని చెప్పుకోవచ్చు విత్ ఫైర్ ఎపిసోడ్తో. అంటే ఈ వారం నామినేషన్స్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం 6 ఇంటి సభ్యులు అయితే నామినేట్ అవడం జరిగింది ఈ వారం. అయితే మనం చూసుకుంటే చీఫ్గా ఎంపికైన నిఖిల్, రష్మి అలాగే నైనిక వీళ్ళ ముగ్గురు నామినేషన్స్లో లేరు. వీళ్ళ ముగ్గురికి ఇమ్యూనిటీ పవర్ అనేది బిగ్ బాస్ అయితే ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ ది చీఫ్స్ కాబట్టి. సో ఈ విధంగా వీళ్ళ ముగ్గురు నామినేషన్స్లో సేవ్ అవ్వడం జరిగింది. ఇక రిమైనింగ్ మెంబర్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే నామినేషన్స్ అనేవి నువ్వా నేనా అన్న విధంగా అయితే జరిగాయి. ఫుల్ ఆన్ ఫైర్గా అయితే జరిగాయి. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఎక్కువ ఓట్స్ అనేవి నామినేషన్స్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే నాగమణికంటకి అయితే రావడం జరిగింది. సో నాగమణికంట అయితే నామినేట్ అయిన తర్వాత ఏడవడం కూడా జరిగింది హౌస్లో. తను చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాడు. చాలామంది హౌస్ మేట్స్ నాగమణికంటని టార్గెట్ చేసినట్టు సమాచారం. సో ఎక్కువ ఓట్స్ కూడా నాగమణికంటకి అయితే రావడం జరిగింది. ఇక మనం చూసుకుంటే సోనియా వర్సెస్ ప్రేరణ ఇలా చాలామందికి గొడవలు అయితే జరిగాయి. నాగమణికంట వర్సెస్ భాష ఇలా చాలా మెనీ ఆఫ్ ది ఫైట్స్ అనేవి బిగ్ బాస్ హౌస్లో మొదటి వారం నామినేషన్స్లో జరిగాయి. ఇక ఫైనల్గా ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ నాగమణికంట, నెక్స్ట్ విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, అలాగే సోనియా, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే శేఖర్ భాష, నెక్స్ట్ మనం చూసుకుంటే పృథ్వీరాజ్. మొత్తం 6 ఇంటి సభ్యులు ఈ వారం నామినేట్ అవ్వడం జరిగింది. మరి ఈ 6 ఇంటి సభ్యుల్లో మీరు ఎవరికి ఓట్ చేస్తారో, ఎవరు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంటో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వస్తుంది. ఇక బాయ్ బాయ్ గాయ్స్.